హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ వ్లాగ్ అనమాట. సో గోల్డ్ వీడియో చేశాను, అప్పుడు బాగా వ్యూస్ వెళ్ళాయి అనమాట. నాకు ఆల్మోస్ట్ 50K రీచ్ అయ్యాయి. సో నేను అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట, ఈ వీడియో చేయాలి అంటే మనకి ఏదైతే మంచిగా సపోర్ట్గా వ్యూస్ వెళ్తుందో అట్లాంటి వీడియోస్ చేస్తే మనం తొందరగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని నేను చేద్దాం అనుకుంటున్నాను. కానీ నా జ్యువెలరీ అక్కడొకటి ఇక్కడొకటి ఉండిపోవడం వల్ల నేను చేయలేకపోయినాను. ఈరోజు నాకైతే ఛాన్స్ వచ్చిందని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. నేను ఇవన్నీ ఇప్పుడేం కొనలేదు, ఎప్పటి నుంచో కొన్నా కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని వేసుకోకుండా ఉన్న రోజులు ఉన్న జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇందులోను. సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఫైనల్గా అయితే అన్నీ చూపిస్తాను అనమాట. ఇవి నాతో ఉన్న టోటల్ జ్యువెలరీ అనమాట. ఒక్కసారి లుక్ అయ్యింది అనమాట. అంటే కొన్ని ఒకేసారి ఏం కొనలేదు, నాకు అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు బిఫోర్ మ్యారేజ్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. మరీ ఎక్కువ ఏం లేవు. ఇయర్ రింగ్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. బాగా పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్ ఎప్పుడన్నా శారీస్ కట్టుకున్నప్పుడు అలా. సో నాకైతే ఇలాంటి జ్యువెలరీసే ఇష్టము గోల్డ్ కన్నా. గోల్డ్ ఒకే మోడల్ డైలీ వేసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ బెటరు. వీటికి పిచ్చి వాటికి పెడతాం, కానీ ఇవి మరీ అంటే ఇంకా ఆ డబ్బులు వేస్ట్ అని అర్థం. అదే గోల్డ్ అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు, రీసేల్ చేసుకున్నా కూడా మనకు మనీ అయితే వస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నది అందరూ ఇదే కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుతాం అనమాట. సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటి వేసుకుంటూ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు తీసుకున్నాను, ఎంత కాస్ట్ అని. అది నాకు కొన్ని అయితే కాస్ట్ ఏం గుర్తుకు లేవండి. ఇది వచ్చేసి నేను బిఫోర్ మ్యారేజ్ అమోరా జ్యువెలర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఐ థింక్ 1300 పడింది నాకు. ఇది చాలా బాగుంటుంది, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదు. సో మా ఫ్రెండ్ మ్యారేజ్కి మా ఫ్రెండ్ జస్ట్ ఒక లాంగ్ది మాత్రమే వేసుకుందనమాట. షార్ట్ది అయితే ఇంతవరకు నేను కూడా వేసుకోలేదు. చాలా బాగుంటుంది, బట్ ఎందుకో వేసుకోవాలనిపించదు అంతే. అదే ఇష్టంగా కొన్ని పక్కన పెడతాం కదా, ఇలాంటివి అనమాట. సో నేనైతే చాలా ఇష్టపడి కొన్న జ్యువెలరీలో నా జ్యువెలరీలోనే ఫస్ట్ జ్యువెలరీ అనమాట ఇది. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలాసార్లు పెట్టుకున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు అలా పెట్టుకుంటాను, కానీ ఈ జ్యువెలరీ మాత్రం వేసుకోను, చాలా తక్కువ సార్లు వేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చౌకర్ అనమాట. సో ఇది చౌకర్ వచ్చేసి 1300 రూపీస్ పడింది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ చౌకర్. అంటే ఆల్ శారీస్లకి డ్రెస్సెస్లకి డ్రెస్సెస్లకి కాదండి, శారీస్లకి అయితే ఏ దాంట్లోకైనా మనకి సెట్ అవుతుంది కదా. సో ఈ పర్ల్స్ ఉన్నవి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈవెంతో నా గోల్డ్ జ్యువెలరీ కూడా నేను పర్ల్సే పెట్టించుకున్నాను, ఎందుకంటే పర్ల్స్ ఉంటే ఏ దాంట్లోకైనా సెట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో ఈ చౌకర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది 2 పీస్ సెట్ అనమాట. అంటే 2 కలిపి ఇందాక చూపించాను కదా ఆ సెట్ లాగే స్టోన్ది. సో ఇది చాలా బాగుందనమాట. అంటే సింగిల్గా వేసుకోవచ్చు, లేదా 2 కలిపైనా వేసుకోవచ్చు. ఇది కూడా పర్ల్స్లోనే ప్రిఫర్ చేశాను. సో చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నాను చాలాసార్లు అనమాట. సో చూడండి, నేను ఇంకా మంచివి ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడో ఉండిపోయాయి అనమాట. ఉన్నవి వాటితోనే కొంచెం వీడియో చేసేస్తున్నాను. సో ఇక్కడైతే రివర్స్ ఉందనమాట. సో ఇది దానికి వచ్చేసి షార్ట్ అనమాట. సో దీనికి 2 పేస్ వచ్చాయి. సో షార్ట్కి వచ్చాయి, లాంగ్కి వచ్చాయి అనమాట. సో ఇది కూడా పర్ల్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది నేను అన్ని పర్ల్సే తీసుకుంటాను అని చెప్పి. సో పర్ల్స్ అంటే నాకు చాలా ఇష్టము, లుక్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఏమంటారు చౌకరే. సో నేను ఇది బాబు హెయిర్ సెరమనీకి తీసుకున్నాను అనమాట. ఐ థింక్ 1300 రూపీస్ పడింది నాకు ఇది. సో ఇది ఏ డ్రెస్సెస్లకైనా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట. మెరూన్ అండ్ గ్రీన్ స్టోన్లో తీసుకున్నాను. ఈ 2 కాంబినేషన్ ఏ డ్రెస్లకైనా సెట్ అవుతాయి కదా. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. సో చౌకర్ ఇది డ్రెస్సెస్లకి అంటే లాంగ్ ఫ్రాక్స్లకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మరీ గ్రాండ్గా లేదు, మరీ సింపుల్గా లేకుండా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను. ఓన్లీ వన్ టైం వేసుకున్నాను అనమాట. ఏ డ్రెస్లకైనా సెట్ అవుద్ది అనమాట. మనం అలా ఏ డ్రెస్లకైనా సెట్ అయ్యేది తీసుకుంటే సో మనీ సేవ్ చేసుకుంటూ ఇంకా ఏ దాంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వన్ టైం యూజ్ చేసి పక్కన పడేయకుండా అలా. సో ఇదైతే చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఏది నచ్చుతుంది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను మీకు కావాలి అంటే. సో ఇది వచ్చేసి కొంచెం గ్రాండ్ చౌకర్ అనమాట. గ్రీన్ పర్ల్స్లో ఉంటుంది.
సో ఇది కొంచెం బ్రైడల్ లుక్ అనుకోవచ్చు, నేనేమి ఎక్కువ వేసుకోలేదు. ఇది యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ది అనమాట. సో తను నాకు ఇచ్చింది, నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. హెవీ ఉంటుంది, అంటే మనం బాగా రెడీ అయితేనే అనమాట ఇది గ్రాండ్గా శారీ ఉన్నప్పుడు మాత్రమే వేసుకునేకు ఉంటుంది. సింపుల్గా అంటే వేసుకోలేమన్నమాట. సో ఈ చౌకర్ నాకు నచ్చిందనమాట. అన్నీ నాకు నచ్చే తీసుకున్నానులేండి. ఇంకొకటి అవి ఇయర్ రింగ్స్ కొత్తగా తీసుకున్నాను న్యూగా. ఇవన్నీ ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట, అంటే సెట్స్లోకి వచ్చిన ఇయర్ రింగ్సే. సో ఇయర్ రింగ్స్ అయితే మనం మంచిగా ఏ దాంట్లోకైనా రీయూజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. ఒకే డ్రెస్లోకి అని కాదు, కానీ ఎక్కడైనా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి ఇంకొక ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్న మ్యాటెడ్ ఫినిష్ అనమాట, ఇంకే దాంట్లోకైనా బాగుంటాయి అని చెప్పి. కానీ నాకు చెవి హోల్స్ చిన్నవి, సో నేనేం పెద్దగా పెట్టాను. ఎక్కువ గ్రాండ్గా రెడీ అయితేనే పెట్టుకుంటా, లేదంటే మ్యాక్సిమం స్టర్ట్సే యూజ్ చేస్తాను. గోల్డ్వి స్టర్ట్స్ పెట్టేసుకుంటాను. సో కొంచెం బాగా శారీ గ్రాండ్గా కట్టుకున్నానంటే అప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. సో ఇవన్నీ నావి ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట. ఇది నేను సెట్ తీసుకున్నాను, చూపిస్తాను. ఆ సెట్లోకి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నాకు చాలా బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్ మ్యారేజ్కి తీసుకున్నాను. నాకు టోటల్ కలిపి ఇది అండ్ ఇంకొకటి 3 కలిపి 500 రూపీస్ ఏమో పడ్డాయి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ అమోరా జ్యువెలర్స్ అనమాట. పేజ్ కూడా ట్రస్టెడ్ పేజ్ అనమాట. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. కానీ నేను ట్రస్ట్తో తీసుకున్నప్పుడు చాలా బాగుంది. నేను ఈ చౌకర్ వేసుకున్న ఫోటో కూడా మీకు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుంది అని. సో ఇది ఏదైనా కొంచెం నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి అలా వేసుకునే బాగుంటుంది అనమాట, ట్రెండీగా. అది చిన్న చైను. సో పాపెట్ చైన్ అంటే ఎవరికి ఇష్టం ఉందని చెప్పండి. సో పాపెట్ చైన్ పెట్టుకొని చూపించాలని చెప్పి నేను ఈరోజు హెయిర్ స్టైల్ చేంజ్ చేసి మరీ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మిడిల్ పార్టీషన్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. అండ్ దెన్ ఇది ఇందాక చూపించిన 2 చైన్స్ 3 కలిపి వచ్చాయన్నమాట. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. 4 పడింది అనమాట. నేను ఇంతవరకు యూజ్ చేసిందే లేదు. ఒక 2 times ఏమో జస్ట్ వేసుకొని తీసేసినాను అంత. ఇప్పుడు ఎట్లా వేసుకున్నాను అట్లా, కానీ లుక్ బాగుంది. నేను ఎలా ఉంటుందా అనుకుంటుంటే, కానీ ఇప్పుడు వీడియోలో నాకు చూస్తుంటే నాకే చాలా బాగుందనమాట. సో ఏదైనా ఇంకోసారి ఇప్పుడు ఏదైనా అకేషన్ అలా వస్తే ఖచ్చితంగా వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. దీన్ని నాకు బ్లాక్లో దొరుకుద్ది అనుకున్నా, కానీ ఇది మెరూన్ వచ్చింది. బ్లాక్ ఉంటే ఇంకా చాలా బాగుండు. ఏ డ్రెస్లకైనా శారీస్లకైనా బాగుంటుంది. సో ఇంకా దొరకనప్పుడు ఏం చేయాలి, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి నాకు మా వదిన ఇచ్చిందనమాట. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్వే ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి నడుము దగ్గర పెట్టుకుంటాం కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదు, అది అనమాట. ఇట్లా మనం కుచ్చుకు పిన్ను పెట్టుకొని శారీ కుచ్చులకి ఇట్లా సైడ్కి పెట్టుకుంటే ఒక ఫ్లవర్ టైప్లో బాగా ఉంటుంది అది. సో ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న సెకండ్ వడ్డానం అనమాట. సింపుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నది, ఇంకా ఇంతవరకు అయితే పెట్టలేదు. అది కూడా అంతే, గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్. ఆల్మోస్ట్ ఇవే ప్రిఫర్ చేస్తాను, ఏ దాంట్లోకైనా బాగుంటాయని. ఇది వచ్చి స్టోన్ వడ్డానం అనమాట, ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా, అంటే కూర్చున్నా కదా కనిపించదని చెప్పి. సో ఇది నా దగ్గర ఉన్న థర్డ్ వడ్డానం. 3 వడ్డానాలు ఉన్నాయి మొత్తము. సో ఇది వచ్చేసి పాపెట్ చైన్ నాతో ఉన్నది ఇంకొకటి అనమాట, సెకండ్ పాపెట్ చైన్. సో సింపుల్గా ఉంటుంది, ఇది చిన్నది, కొంచెం కింద పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట. సో నా మ్యారేజ్కి యూజ్ చేసింది ఇదే అనమాట నేను, పాపెట్ చైన్. అండ్ దెన్ అంతేనా ఉన్నవి, ఇంకా ఎస్ అంతేలేండి. ఇవే నాతో ఉన్న జ్యువెలరీ అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏది నచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి.